ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు అత్యధిక ధరలకి విక్రయిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్కి సంబంధించి రేట్లు పెంచినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్లో మినహాయింపు ఇవ్వకుండా అదనంగా వసూలు చేసేటువంటి ₹4 రాయితీ ఇవ్వకుండా రోడ్ సెస్కి సంబంధించినటువంటి రూపాయి కూడా వసూలు చేస్తూ ఇది మా పరిధిలో లేదు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మేము స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని అడిగేది, చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం లోకేష్ 2024 ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఎక్కడ పెట్రోల్ బంక్ దొరికితే అక్కడికి వెళ్ళాడు. ఆ పెట్రోల్ బంక్ రేట్లు చూపించాడు, దాంతో సెల్ఫీ తీశాడు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రేట్లు ఉన్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ ఓటేసి కుటుంబ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే వాటిని కంట్రోల్ చేసి దానితో పాటు నియంత్రించడంతో పాటు రేట్లు తగ్గిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా దాన్ని పొందుపరచడం జరిగింది. ఈరోజు ఒకే విడతలో దాదాపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద వేస్తున్నటువంటి భారం అక్షరాల ₹3,391 కోట్ల. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేటువంటి చంద్రబాబు, నాకు విజనరీ ఉంది, నాకు పెద్ద దూరదృష్టి ఉందని తనకు తాను డబ్బాలు కొట్టుకునేటువంటి చంద్రబాబు ఈరోజు ఒక్కసారిగా రాష్ట్ర ప్రజల మీద ఇంత భారం పడితే ₹3,391 కోట్ల భారం పడితే దాని పర్యవసనాలు పేదవాడి దగ్గర నుంచి మధ్యతరగతి కుటుంబాల వరకు అందరి మీద పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభావం ఈ సమాజం మీద పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు రవాణా ఛార్జీలు పెరుగుతాయి, రవాణా ఛార్జీల ద్వారా నిత్యావసర సరుకులు పెరుగుతాయి, ఇతరత్ర ఏదైతే రవాణా తీసుకురావాలన్నా ప్రయాణ సౌకర్యాలు పెరుగుతాయి. ఆటోలో వెళ్ళాలన్నా బస్ ఛార్జీలకు సంబంధించి వాళ్ళు ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి వాళ్ళు ఈ రాబోయేటువంటి రోజుల్లో ఛార్జీలు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటో డ్రైవర్లకు ఇప్పటికే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ గత్యంతరం లేక రేట్లు పెంచుకుంటే ఇవన్నీ కూడా సామాన్యుడి మీద అన్ని రకాల కూడా భారం పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు స్పష్టంగా చెప్పాం, మీరు పెట్రోల్ మీద ఏదైతే 31% వాట్ వసూలు చేస్తున్నారో, వ్యాట్తో పాటు అదనంగా మరో ₹4 వసూలు చేస్తున్నారో లీటర్కి, దానితో పాటు ₹1 రోడ్ సెస్ను వసూలు చేస్తున్నారో, పెట్రోల్కి సంబంధించి 22.25% వ్యాట్ వసూలు చేస్తూ దాని మీద లీటర్కి అదనంగా మరొక ₹4, దాని మీద మరొక ₹1 రోడ్ సెస్ అని చెప్పి మీరు వడ్డిస్తున్నారో, ఇవన్నీ కూడా రాయితీలు కల్పించి వీటిల్లో పేదవాడిని ఆదుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా వెంకటాచలం మండల కేంద్రంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒక్కసారి చూస్తే డీజిల్ రేటు ₹97.63 ఉన్నది మొన్నటి దాకా. ఒకేసారి ₹3.14 పెంచారు. ఈరోజు ₹100.77 చేరుకుంది డీజిల్ రేటు. పెట్రోల్ ధరలు చూస్తే ₹109.85 ఉంది ఆల్రెడీ. ఈరోజు మరలా ₹3.69 పెంచారు. దాని రేటు ₹113.14. ఈ రోజు ఉన్నటువంటి పెట్రోల్ రేటు ₹100.77 కానీ, డీజిల్ రేట్ ఏదైతే ఉందో ₹113.14 కానీ ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెరిగాయి, ఇంత పెద్ద ఎత్తున పేదవాడి మీద భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనికి మేము స్పష్టంగా తెలియజేసేది, ఈ ప్రభుత్వం మేనమేషాలు లెక్కించకుండా ఏదో ఒక విధంగా మనం దీన్ని కాలయాపన చేస్తామనేటువంటి ఆలోచన చేయకుండా, చంద్రబాబు నాయుడు నా చేతిలో ఇది లేదు, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని చెప్పకుండా ఇవన్నీ మాని, గతంలో మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిందలు వేశారో, మేము వీటన్నింటినీ నియంత్రిస్తామని చెప్పారో, ఆ నియంత్రించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీరు తగ్గించేదానికన్నా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. పేదవాడి మీద భారం పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వెంటనే మీరు మోపినటువంటి ₹3,391 కోట్ల భారం ఏదైతే ఉందో దాని గురించి తగ్గించండి అని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తే పాపం చంద్రబాబు నాయుడు మోడీ గారి దగ్గర నుంచి పొదుపు మంత్రం అని చెప్పిన చెప్పిస్తున్నారు, పాటించడం కన్నా కూడా చెప్పిస్తున్నారు. ఒక ఆయన నాకు 2 వాహనాలు చాలంటే, ఒక ఆయన నాకు 3 చాలంటే బాగానే ఉంది అనుకుందాం కాసేపు. పాపం నిన్న కూడా చెప్పారు, కొన్ని పచ్చ ఛానళ్ళు చూపించారు, అయ్యా ఓన్లీ పాపం లోకేష్ బాబు కూడా 2 బళ్ళలో పోతున్నాడని చెప్పారు. సంతోషమే. 2 బళ్ళల్లో పోయేటువంటి ఆయన ఎక్కడికి పోవాలన్నా ప్రత్యేక విమానాలు తప్ప, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ బాబు కానీ, ఈ ముగ్గురు ప్రత్యేక విమానాల్లో పోవాలంటే తడిసి మోపిడవుతుంది. కాబట్టి ఇది ఏ విధంగా పొదుపు మంత్రం అంటే, చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను చెప్పించేటువంటి పొదుపు మంత్రం పేదవాడికి, ప్రజలకి, నాకు వర్తించదన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. దానికి ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే, 2 బిడ్డల పైన ఎక్కువ కంటే
మూడో బిడ్డ అయితే 30,000, నాలుగో బిడ్డ అయితే 40,000 అని చెప్తున్నాడు. బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు ఒకడికి అన్నాడు, చంద్రబాబు నాయుడు కొడుకు ఒకడికి అన్నాడు, నువ్వు ముగ్గురు కొని 30,000 రూపాయలు తీసుకో, నలుగురు కొని 40,000 రూపాయలు తీసుకో, నలుగురు మనవలను పుట్టించు, నలుగురు మనవరాలను పుట్టించు, 30,000, 40,000 నువ్వు కూడా తీసుకో, బాగుంటుంది. కానీ ఎదుటివాడికి పేదవాడికి మాత్రం నువ్వు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి మాత్రం వాళ్ళ పిల్లల్ని కనాలా, వాళ్ళకి నువ్వు నజరాలు ప్రకటిస్తావు. నీ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం నీకు ఒక్క కొడుకు, నీ కొడుకు ఒక్క కొడుకు. చెప్పు, నీ కొడుకు నీ కోడలకు చెప్పు, ఒరే నాయన మనం చెప్పినట్టుగా ఈ సమాజానికి మనం ఆదర్శంగా ఉండాలంటే నలుగురు బిడ్డలు కనాలమని చెప్పి నలుగురు బిడ్డలు కనమని లోకేష్ని. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం అంతా ఏంటంటే, నాకున్నటువంటి దూరదృష్టి, నా ఆలోచన విధానం అది నాకు వర్తించదు, పేదవాడి మీద నేను రుద్దుతాననేటువంటి ప్రయోగం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు తప్పనిసరిగా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. రేట్లకు సంబంధించినటువంటి ఆ భారం ప్రజల మీద పడకుండా 3,391 కోట్ల రూపాయలు అంటే ఆషామాషితో కూడుకున్నటువంటి వ్యవహారం కాదు. అందుకని ఇది మంచి ప్రభుత్వమా, ముంచే ప్రభుత్వమా అని ప్రజలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు తప్పనిసరిగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి పేదవాడి మీద భారం పడకుండా, ఇప్పటికే ఎప్పుడుగా అప్పులు తెచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్పాడు, నాకున్నటువంటి దూరదృష్టితో సంపద పెంచుతాను, పెంచి ప్రజలకు పంచుతాను అని చెప్పి సంపద పెంచలేకపోయాడు, ప్రజలకు పంచలేకపోయాడు. ఈ మొత్తం అవినీతికి పాల్పడుతూ వాటాలు మొత్తం తన కుటుంబం, తనకు సంబంధించినటువంటి వ్యక్తులు, తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పంచుకుంటున్నారు తప్ప పేదవాడికి సంపద పంచేటువంటి పరిస్థితి లేదు. అప్పులు తేవడం, తన అప్పులు దోచుకోవడం, అదేవిధంగా ప్రభుత్వ భూములుంటే దోచుకోవడం, ఇదే పందాలో కొనసాగుతున్నాడు తప్ప ఎక్కడ ప్రజల గురించి కానీ ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఆ సంకేతం ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజైనా సరే మెరుపు ధర్నా నిర్వహించాం. ఈరోజు నిన్ననే పార్టీ ఒక నిర్ణయం తీసుకునింది. మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాలు మనం చూసాం. విపత్తులు జగన్మోహన్ రెడ్డి గారి ఖాయం కన్నా ఈరోజు విపత్తులో ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది, కరోనా లాంటి కష్టకాలం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి ఈరోజు ప్రజలకు అండగా నిలిచాడు. ప్రజలకు సంబంధించి ప్రతి విషయంలో అండగా నిలబడ్డాడు. నిలబడి ప్రజలకి ఇటువంటి పరిపాలన అందించాలా, సుపరిపాలన అందించాలా, మంచి పరిపాలన అందించాలనేటువంటి ఆలోచన చేశాడు తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు లాగా ముంచే పరిపాలన అందించాలని ఈరోజు ఆలోచన చేయలే. అందుకే ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి గతంలో మేము ఈ పనులు విధించినప్పుడు మాత్రం వాటిని తప్పుపట్టినటువంటి వాళ్ళు ఈరోజు ఇప్పటిముప్పుడుగా రేటు పెరుగుతుంటే వాటిని నియంత్రించడానికి కూడా మనసు రాలేదంటేనే ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం, దోచుకున్నటువంటి ప్రభుత్వం, పంచుకుంటున్నటువంటి ప్రభుత్వం తప్ప ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం కాదు. కాబట్టి ఈరోజు నేరుగా ప్రతి నియోజకవర్గ స్థాయిలో మండల ఎంఆర్ఓ ఉంటే ఎంఆర్ఓ తహసీల్దార్కి ఇచ్చాం, ఆర్డీఓ గారు ఉంటే ఆర్డీఓ గారికి ఇచ్చాం, కలెక్టర్ ఉంటే కలెక్టర్ ఇచ్చాం. నెల్లూరులో చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శాసనమండలి సభ్యుడు కలెక్టరేట్లో అర్జీ ఇచ్చాం. అదేవిధంగా సర్వేపల్లికి సంబంధించి ఈరోజు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ఈరోజు తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించడం కాదు, అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజల పక్షాన నిలిచి ప్రజలకు అన్ని విధాల సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాం. ప్రజలకు వచ్చేటువంటి ప్రతి కష్ట నష్టాల్లో మేము భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు నాయుడు మెడలు వంచి ఏదైతే 3,391 కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేశాడో అది ఉపసంహరించుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగనటువంటి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఒక్క పిలుపుతో మెరుపు ధర్నాకు విశేషంగా తరలి వచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకి, సాధారణ ప్రజానీకానికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం.